Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం వికారాబాద్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. మీకు నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో అడ్మిషన్ ఇస్తారు, అలాగే కాలేజ్ ఫీజెస్ ఎలా ఉంటాయి, హాస్టల్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. అసలు బ్రీఫ్ హిస్టరీ కూడా మాట్లాడుకుందాం. మనకి ఈ కాలేజ్ వచ్చేసి ఆగస్ట్ 6, 2022లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అంటే చాలా రీసెంట్ కాలేజ్ అనే చెప్పాలి. ఇంకా ఒక బ్యాచ్ కూడా బయటికి వెళ్ళలేదు. ఈ కాలేజెస్ అన్ని కూడా కేసీఆర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ప్రతి జిల్లాకి ఒక కాలేజ్ని ఏర్పాటు చేయాలన్న దాంట్లో భాగంగానే ఏర్పాటు చేశారండి. ఇక ఎన్ఎంసీ అప్రూవల్ ఉందా అంటే ఎన్ఎంసీ గుర్తింపు ఉంది. మనకి ఎన్ఎంసీ గుర్తింపు వచ్చేసి 2023 ఏప్రిల్ 18న అయితే ఎన్ఎంసీ గుర్తింపు అయితే వచ్చింది. రైట్, ఇక ఫస్ట్ హిస్టరీ గురించి మాట్లాడుకోవాలంటే 1946 ఆ టైంలో ఈద్ అనేది టీబీని ట్రీట్ చేసే హాస్పిటల్గా ఉండేది నిజాంసేరాలో. తర్వాత దీన్ని డెవలప్ చేయడం జరిగింది, మార్చారు తర్వాత. ఓకే, మనకి ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి అనంతగిరి హిల్స్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ప్రపోజ్ చేశారు. తర్వాత అయితే దీన్ని రీలొకేట్ చేశారు బిల్లెధక్లాక్లోకి. ఓకే, మనకి ఇది వికారాబాద్ జిల్లాలో ఉంది. రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ కాలేజ్కి 200 గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కూడా ఉందండి. సో దాన్ని కూడా ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఇక మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఈ కాలేజ్ కూడా ఉంది. టోటల్ ఇంటేక్ వచ్చేసి 100 సీట్లు. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, సో ప్రతి కాలేజ్లో మాట్లాడుకున్నట్టే ఈ కాలేజ్కి కూడా ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులు అయితే కనుక 50% మార్క్స్ కంటే తక్కువ రాకుండా, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకుండా ఎగ్జామ్స్ అనేది పాస్ అవ్వాలి. సో నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్యాస్ట్తో ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి క్యాస్ట్ వాళ్ళు, ప్రతి ఏజ్ వాళ్ళు మనకి ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏజ్ అంటే ఇంకా దీంట్లో అడ్మిషన్ పొందాలంటే ఎంబీబీఎస్లో 17 సంవత్సరాలు అయితే నిండి ఉండాలండి. 2025 డిసెంబర్ 31 లోపు మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక 85% సీట్స్ కోటా అనేది మనకి స్టేట్ కోటాకి డివైడ్ చేస్తారు. 15% అనేది ఆల్ ఇండియా కోటాకి డివైడ్ చేస్తారు. స్టేట్ కోటా వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ చేస్తారు. ఏఐక్యూ కోటాకి అయితే ఎంసీసీ వాళ్ళు చేస్తారు. సో మనకి ఈ కాలేజ్లో ఉన్న 100 సీట్ల ఇంటేక్లో 85% స్టేట్ కోటా అంటే 85 సీట్లు, 15% ఆల్ ఇండియా కోటా అంటే 15 సీట్లు. మనకి ఎంబీబీఎస్ అనేది 5.5 సంవత్సరాలు చేయాలి. 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకేనా, మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్లో చదవాలి అంటే కనుక ఎంత ఖర్చు అవుతుంది అంటే, మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,000 రూపాయలు, సిడిఎస్ ఫీజు వచ్చేసి 5,000, ఈ లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, సెంట్రల్ స్టోర్స్ ఫీజు వచ్చేసి 2,000, లైబ్రరీ ఫీజ్ 2,000, కాషన్ డిపాజిట్ 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ 3,000, నాన్ గవర్నమెంట్ ఫండ్ 2,000 పే చేయాలి. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే కనుక అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 1,000 రూపాయలే పే చేయాలి. సో బీసీ, ఓసీ విద్యార్థులు ఎవరైనా చదవాలి అంటే 29,000 రూపాయలకు వరకు ఖర్చు అవుతుందండి ప్రతి సంవత్సరం. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 27,000 రూపాయల వరకు పే చేయాలి. మనకి లైబ్రరీ ఫీజు, ట్యూషన్ ఫీజు వచ్చేసి ప్రతి సంవత్సరం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇతర ఫీజెస్ అనేవి కేవలం అడ్మిషన్ తీసుకుంటున్న టైంలో మాత్రం పే చేస్తే సరిపోతాయి. సో వికారాబాద్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనం చదువుకోవాలి అంటే హాస్టల్స్ ఉన్నాయంటే హాస్టల్స్ అయితే ఉన్నాయి. సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి. సో హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఆన్ క్యాంపస్సే ఉన్నాయి. ఓకే, రైట్, ఇక అకామిడేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారంటే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, మెస్ ఫెసిలిటీ ఉంది, బేసిక్ అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, క్యాఫ్టేరియా ఉంది. ఓకే, ఇవన్నీ వైఫై రూమ్స్ ఉన్నాయి, జిమ్, క్లీన్ ఫుడ్, హైజీన్ ఎన్వైర్న్మెంట్, అలాగే 24/7 సర్విలెన్స్ అండ్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్గా ఏం కావాలి ఒక హాస్టల్లో అంటే, ఇంటికి దూరంగా ఒక విద్యార్థి చదువుకుంటే ఎంత సెక్యూర్ ప్లేస్లో లేదంటే బేసిక్ ఫెసిలిటీస్తో చదువుకోవాలో అలాంటి ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా యాక్చువల్గా అయితే డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది టైం టేకింగ్ కదా, సో మనకి టైం కూడా పడుతుంది డెవలప్ అవడానికి. ఇక మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే కనుక వికారాబాద్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థి అయితే అబ్బాయిలకి 1,57,935 లోపు, అమ్మాయిలకి 1,66,195 లోపు ర్యాంకు రావాలండి. ఇక మీరు కనుక బీసీ ఏ విద్యార్థులైతే అబ్బాయిలకి 2,77,434 లోపు, అమ్మాయిలకి 2,78,766 లోపు రావాలి. బీసీ బి అయితే కనుక 1,81,014 లోపు అబ్బాయిలకి, అమ్మాయిలకి వచ్చేసరికి
1,80,927 లోపు ర్యాంకు రావాలి. ఇక బీసీసీ అయితే గనక 2,05,35 లోపు అబ్బాయిలకి, 2,64,890 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. బీసీడీ విద్యార్థులకైతే 1,70,554 లోపు అబ్బాయిలకి, 1,82,057 లోపు అమ్మాయిలకి ర్యాంకు రావాలి. ఇక బీసీబీ కేటగిరీ వాళ్ళకైతే అబ్బాయిలకి 1,76,292 లోపు అబ్బాయిలకి, 1,82,967 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న విద్యార్థులకైతే అబ్బాయిలకి 1,66,901 లోపు, అమ్మాయిలకైతే 1,63,155 లోపు రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే 2,67,241 లోపు అబ్బాయిలకి, 2,67,318 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే అమ్మాయిలకి 2,49,814 లోపు, అబ్బాయిలకు వచ్చేసరికి 2,52,800 లోపు అయితే ర్యాంకు రావాలండి. సో ఇవన్నీ కూడా 2024కు సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్. మీరు కనుక వికారాబాద్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి అంటే ఈ ర్యాంక్స్ లోపు అయితే మీకు ర్యాంక్ వచ్చి ఉండాలండి. ఇది వాళ్ళ వీడియో. మరొక కాలేజ్ వీడియోతో మళ్ళీ కలుద్దామా? నమస్తే.